ఇక మిమ్మల్ని మండలి నుంచి సస్పెండ్ చేస్తే హైకోర్టుకు వెళ్ళి మరీ మీరు రివోక్ చేయించుకొని వచ్చారంటే ఎలా ఉంది అసలు మీకు? అంటే ఎమ్మెల్సీ వచ్చినప్పుడు ఉన్న ఆనందం కంటే ఇప్పుడు ఆనందం చాలా ఎక్కువగా ఉంది. రెండోది దురదృష్టం, అలా జరుగుతుంది అనుకోలేదు. ఎందుకంటే రాజకీయాల్లో చాలా విషయాలు జరుగుతూ ఉంటాయి. కారణం లేకుండా నన్ను సస్పెండ్ చేశారు అన్నది నా వాదన. కారణమే లేదు అంటే నా వైఫ్ పార్టీ మారారని ఒక కారణం చూపించి నన్ను ఎమ్మెల్సీగా సస్పెండ్ చేశారు. అది రాజ్యాంగంలో ఎవరి నిర్ణయాలు వాళ్ళకుంటాయి. నా వైఫ్ షీ విల్ బి హ్యావింగ్ హెర్ ఓన్ డెసిషన్స్. ఆవిడ నిర్ణయాలు ఆవిడకుంటాయి. ఆవిడ కూడా రాజకీయాల్లో ఉన్నారు, వైస్ ఎంపీపీగా మా మండలానికి పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళకి గౌరవం దక్కలేదు పార్టీలోని. అక్కడ ఆ రోజున్న శాసనసభ్యుల నుంచి ఇబ్బంది ఉంది కార్యకర్తలకు అని చెప్పి వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. సో ఆ నిర్ణయాన్ని నేను కాదన్న పరిస్థితి కాదు. 1-2 సార్లు నేను చెప్పగలుగుతాను, కానీ నేను యాజ్ ఎ హస్బెండ్ అవునండి, యాజ్ ఎ ఇండివిజువల్ నేను ఖచ్చితంగా నేను ఆపడం అన్నది రైట్ కాదు. వాళ్ళకున్న అవకాశాలు, వాళ్ళకున్న రైట్స్ వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు. కాబట్టి అది కారణం చూపించి నన్ను సస్పెండ్ చేయడం న్యాయం కాదని చెప్పి మరి నేను కోర్టుకి స్ట్రైట్గా చెప్తారు మీరు. ఇప్పుడు పతియే ప్రత్యక్ష దైవం అంటుంటారు కదా మన హిందూ సాంప్రదాయాలలో, ఓకేనా? భర్త ఎదుగుదల ఉంటే భార్యలు చూసి ఆనందిస్తుంటారు. ఎలక్షన్స్ వచ్చినప్పుడు భర్త ఎమ్మెల్యేగా పోటీ చేసినా, ఎంపీగా పోటీ చేసినా, ఇంకోటి సర్పంచ్గా కానీ, ఎంపీటీసీగా కానీ, ఏది పోటీ చేసినా కూడా, జెడ్పీటీసీగా చేసినా కూడా భార్యలు ఇంటింటికి వెళ్ళి పసుపు కుంకుమ పెట్టి ఆడవారికి, ఆడపడుచులకు, మగవారికి అన్న తమ్ముడు అని మాట్లాడుతూ మా భర్తని గెలిపించండి కోరుకుంటుంటారు. అది మనం చూసాం. ఇక్కడ